మీరొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరం ఎవరికే కూడా ఆయన గురించి తెలీదు. పద్మనాభం గారు 78లోని 83లోని 85లోని 89లో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, 2-3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ్యుడిగా అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటువంటిది, ఏ విధంగా నివాళులు అర్పించాలనేటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి. ఏ కారణం చేత ఆయన మళ్ళీ శాసనసభ్యుడికి ఎన్నిక కాలేదు, అది అయిన తర్వాత సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి మనిషిగా నీతి నిజాయితీలకి మారి పేరు ముద్రగడ పద్మనాభం అనేటువంటి విధంగా వచ్చినటువంటి వ్యక్తి. మరి అదే విధంగా జిఎస్ రావు గారు కూడా కాలం చేయడం జరిగింది. జిఎస్ రావు గారు 77లో కాపునాడు వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడు. ఆనాడు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి ఆకుల శివనాయుడు గారు ప్రెసిడెంట్ గా ఉంటే ఈయన సెక్రటరీగా ఉండి ఆ వ్యవస్థను ఆ రోజున ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి, సంఘం అనేటువంటి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో జిఎస్ రావు గారు గాని, ఆకుల శివనాయుడు గారు గాని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ఒకసారి మీ అందరికీ మన జాతి తరపుని, మన రాష్ట్రం తరపుని, అందరి తరపుని కూడా వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ